చిన్న సినిమా అన్నారు. సంక్రాంతి రేసు నుంచి తప్పించాలనుకున్నారు. కానీ కంటెంట్ మీద బలంగా నమ్మకం ఉన్న ఈ సినిమా వాళ్ళు ససేమిరా అన్నారు. థియేటర్లు తగ్గినా పర్లేదన్నారు. మెల్లిగా అయినా మా సినిమా హిట్ అంతే అంటూ చెబుతూ వచ్చారు. కానీ వాళ్ళు చెప్పింది తప్పు. మరి ఏది ఒప్పు అంటే హనుమాన్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్, సెన్సేషనల్ హిట్. పాన్ ఇండియా స్పాన్లో మరోసారి తెలుగు సినిమా నిలబడింది అని అందరూ చెప్పినట్టు. ఎస్, ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ సజ్జా చేసిన సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమా హనుమాన్. సంక్రాంతి పండుగ పూట పెద్ద సినిమాల మధ్య రిలీజ్ అయిన ఈ చిన్న సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఆల్ ఓవర్ వరల్డ్ దిమ్మ తిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. పాన్ ఇండియా లెవెల్లో ప్రశాంత్ వర్మను అమేజింగ్ డైరెక్టర్గా నిలబెట్టేసింది. ఇక ఇప్పుడేమో ఏకంగా 200 కోట్ల క్లబ్లోకి లెగ్గు కూడా ఎట్టేసింది. కేవలం 10 రోజుల్లోనే, 10 రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ 200 క్రోర్స్ను కమాయించేసింది. ఇండియన్ ఫిలిం ఫెటర్నిటీలో సెన్సేషన్ అవుతోంది. ఇక ఈ కలెక్షన్స్ గురించి మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఆ శ్రీరాముడి ఆశీర్వాదంతో 200 కోట్ల మార్కును రీచ్ అయ్యాం అనేట్టు ఓ ట్వీట్ కూడా చేశారు మేకర్స్. దాంతో పాటే జై శ్రీరామ్ 200 క్రోర్స్ పేరుతో ఓ స్పెషల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేసింది హనుమాన్ మూవీ టీం.